అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఈరోజు హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము 1 తెస్సలోనిక 5వ అధ్యాయము 18వ వచనము. ప్రతి విషయం నందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగ చేయుట యేసుక్రీస్తు నందు మీ విషయంలో దేవుని చిత్తము. మేకల యొక్కయు గొర్రెల యొక్కయు రక్తము మన పాపాలు తీసివేయుట అసాధ్యము. కాబట్టి ఈ లోకమునకు ప్రవేశించినప్పుడు ప్రభువు ఇలాగ చెప్తున్నాడు, బలియు అర్పణయు నువ్వు కోరటలేదు, కానీ నాకొక శరీరము అమర్చితివి. పూర్ణ హోమములను పాప పరిహారార్థ బలులను నీకు ఇష్టమైనవి కాదు. ఇప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నాను అని యేసు ప్రభు గారు చెప్తా ఉన్నారనమాట. బలులు అర్పణలు పాప పరిహారార్థ బలులు ప్రభువుకి ఇష్టమైనటివి కాదు, కానీ నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానని యేసు ప్రభు చెప్తూ, ఇవన్నీ ధర్మశాస్త్రము చొప్పున అర్పింపబడినవి, ఆ రెండవ దానిని స్థిరపరచుటకు మొదటి దానిని కొట్టివేయుచున్నాడు. ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము. మరియు ప్రతి యాజకుడు దినదినము సేవ చేయుచు పాప పరిహారార్థము బలులను మాటమాటికి అర్పించుచు వాళ్ళని పవిత్రపరచుకుంటారు. కానీ యేసు ప్రభు ఒక్కసారి బలి అయిపోయి మా పాపముల కొరకు ఆయన ప్రాయశ్చిత్తంగా ఉండి మనల్ని పరిశుద్ధపరిచాడనమాట. కాబట్టి దేవుని చిత్తాన్ని నెరవేర్చుటకు ఒక మంచి ఎగ్జాంపుల్ ఎవరంటే యేసు ప్రభు. ఆయన రక్తం కారునంతగా మన కొరకు ప్రేమించాడు, కాబట్టి మన కొరకు ఈ బలిగా అయిపోతూ వచ్చాడు. తప్పిపోయిన ఒక్క గొర్రె సంతోషము ఎంతో గొప్పది. 9 గొర్రెలు ఉన్నప్పటికీ అక్కడ మాథ్యూ 18 అధ్యాయం 14 వచనంలో ఉంటుంది, చిన్న వాటిలో ఒకటైనా నశించుట పరలోకమందున్న మీ తండ్రి చిత్తం కాదు. కాబట్టి నన్ను ప్రభు ఆ రీతిగానే వెతికి రక్షించాడు. అందుకే మనము అమూల్యమైన వారము. ప్రతిదానికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట యేసుక్రీస్తునందు మన విషయంలో దేవుని చిత్తం. ప్రేమగల తండ్రి యేసయ్య నీకు వందనాలు. ప్రతిదాని కొరకు నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించేదను ప్రభా. నువ్వు దేవుని చిత్తం నెరవేర్చుటకు వచ్చావు. ఆ రీతిగా మేము కూడా తండ్రి చిత్తాన్ని నెరవేర్చుట నీ ఇష్టమై ఉన్నది ప్రభా. స్తుతిస్తున్నాను, సహాయపడి ఇదని మనలో సహాయపడమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుని పొందుకున్నాం పరమ తండ్రి, ఆమేన్. ప్రార్థన అవసరం కొరకు ఇవ్వబడిన నంబర్కి మెసేజ్ చేయండి, మీ కొరకు ప్రార్థన చేయబడును. ప్రైజ్.